ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మీకు శుభములు తెలియజేస్తూ మరి దేవుని వాక్యము చదువుకుందాం. 2 దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడు. నరమాత్రులను నీ పైన జయమొందనీయకుము అని ప్రార్థింపగా. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆస చుట్టూ మరి విస్తారమైన సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని జయించటానికి కదా మరి ఆస దేవుని నామాన్ని బట్టి బలము లేనటువంటి, శక్తి లేనటువంటి, సామర్థ్యము లేనటువంటి, బలగం లేనటువంటి ఈ ఆస వారి చేతిలో వారిని జయించటానికి దేవుని నామాన్ని బట్టి బయలుదేరాడు. అయితే దేవుని ముందుంచాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని యొక్క ఆ కృపకు అప్పగింపబడ్డాడు అన్నమాట. అందుకని దేవుని మహిమపరుస్తూ, అయ్యా నీవే మాకు సహాయం చేసి దేవుడు, నీవే మా సర్వము, నీవే మా సర్వస్వం అని ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో కదా, ఆసాకు చేసిన తోడై ఉండి ఆసా పక్షమున యుద్ధము చేసిన దేవుడు నీ పక్షమున నీకున్నటువంటి సమస్యలపైన దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ ఉదయకాలంలో నా సర్వస్వం నీవే అయ్యా, నాకు సహాయం చేసే దేవుడు నువ్వే అయ్యా, నేను బలహీనుడను అని నీవు ఆయన మీద ఆనుకొని ఆయనను విశ్వసించి ముందుకు వెళ్ళినట్లుగానైతే అద్భుతం చేస్తాడు, గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఆశా పక్షమున దేవుడు నుండి కదా అద్భుతమైన జయము పొందినట్లుగా మనం చూస్తాం కదా. ఆశ చెప్తున్నాడు, ఎంత అసలు నీ వంటి దేవుడు ఎవరు లేరు కనుక ఈ బలహీనులకు నువ్వు బలమిచ్చేవాడు. ఈ యొక్క